నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే బెడ్మా బొజ్జు పటేల్ పర్యటించారు. పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జిల్లాలోని వార్డుల అభివృద్ధికి 4 కోట్ల నిధులు మంజూరు చేసినట్లుగా తెలిపారు. గ్రామాల్లోని తాగునీరు, రోడ్డు, మురికి కాలువల సమస్యలను పరిష్కరించామన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించడంలో కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 పథకాలపై చేస్తున్న గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలయ్యే విధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈరోజు అది గ్రామ సభ లేకుండే వాస్తవంగా ఇళ్ళని ఎంపిక చేయొచ్చు, కానీ మేము ఎందుకు చేయలే? ఆ రకమైన ఎంపిక జరిగితే అధికార పార్టీకి సంబంధించిన కావచ్చు, ఇంకెవరకు నిజమైన లబ్ధిదారులు చేరాలి కాబట్టి ఓపెన్ బహిరంగంగా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభ ద్వారా ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి రైతు భరోసా ఉంది, ఎవరికి వస్తలేదు, ఆర్బీఐ భరోసా ఎవరికి రావాలి, ఎవరు రాకుండా. కొంతమంది అదే లిస్ట్ ఫైనల్ అనుకుంటారు. వచ్చిన లిస్ట్ ఫైనల్ కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు గ్రామ సభ ద్వారా ఎవరైతే నిజంగా అక్కడ ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైనా పేర్లు వస్తే వాళ్ళని డెలిషన్ చేయొచ్చు. ఒకవేళ ఎలిజిబుల్ కాని పేర్లు